లోక్సభ ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు ఈసీ అడ్డుకట్ట వేస్తోంది. ఏపీలో మద్యం, డబ్బు రవాణా అడ్డుకునేందుకు నిఘా పెంచారు. ఎప్పటికప్పుడు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులతో పాటు ఇతర సామాగ్రిని పట్టుకున్నారు. ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం, డబ్బు పట్టుబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 165 కోట్ల 91 లక్షలకు పైగా నగదు, లిక్కర్, డ్రగ్స్, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్లను ప్రలోభపరిచేందుకు తరలిస్తున్న నగదు, లిక్కర్, డ్రగ్స్, వస్తువుల అక్రమ రవాణాపై నిఘా పెంచామన్నారు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులపైన దృష్టి సారించారు. పోలీస్, ఎక్సైజ్, ఐటీ, ఫారెస్ట్ సహా 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పైన నిరంతరం నిఘా పెడుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 8 కోట్ల 65 లక్షల విలువైన నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న వాటిలో 36 కోట్ల 89 లక్షల నగదు, 20 కోట్ల 32 లక్షల విలువైన మద్యం, 2 కోట్ల 78 లక్షల విలువైన డ్రగ్స్, 2 కోట్ల 90 లక్షల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. అనంతపురంలో 30.66 కోట్లు, తిరుపతిలో 19.37 కోట్లు, కాకినాడలో 18.18 కోట్లు, ఏలూరులో 13.77 కోట్లు, విశాఖపట్నంలో 12.5 కోట్లు, రాజంపేటలో 6.96 కోట్లు, విజయవాడలో 6.75 కోట్లు, నంద్యాలలో 5.63 కోట్లు, కడపలో 5.62 కోట్లు, నరసరావుపేటలో 4.61 కోట్లతో పాటు నర్సాపురంలో 1.15 కోట్లు పట్టుకున్నామని అధికారులు తెలిపారు.